मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today session వచ్చేసి NEET 2026 కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి మే 3న ఎగ్జామ్ ఉంది. ఇది మనందరికీ తెలుసు. అయితే అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే ఈ మంత్ లాస్ట్ వీక్లో రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ లాస్ట్ వీక్లో హాల్ టికెట్లు రిలీజ్ చేస్తారు. అయితే ఇప్పుడు ఏం రిలీజ్ చేశారు ఎన్టీఏ వాళ్ళు అంటే ఎగ్జామ్ సిటీ సెంటర్ని రిలీజ్ చేశారు. సిటీ సెంటర్ ఎగ్జామ్ సెంటర్ ఇప్పుడు మీకు ఏ సిటీ పడ్డది, తెలంగాణ అయితే హైదరాబాద్ పడ్డదా, లేదంటే వరంగల్ పడ్డదా, లేదంటే నిజామాబాద్ పడ్డదా, ఆదిలాబాద్ పడ్డదా, మహబూబ్ నగర్ పడ్డదా, వికారాబాద్ పడ్డదా అని సిటీ సెలెక్ట్ చేస్తుంది. సిటీ చెప్తుంది ఈ సిటీలో పడ్డది అని. ఆంధ్రప్రదేశ్ అయితే విజయవాడ పడ్డదా, వైజాగ్ పడ్డదా, ఓకేనా, గుంటూరు పడ్డదా అని ఇలా క్లియర్గా మీకు సిటీ తెలుస్తుంది అనమాట. నీట్ ఎగ్జామ్ సిటీసి ఆ సిటీని ఒకసారి ఖచ్చితంగా చూసుకోండి. అది ఎలా చూసుకోవాలి, ఎక్కడ ఇచ్చారో చెప్తా చూడండి. మీరు ఏం చేయండి అంటే జస్ట్ వెబ్సైట్లో నీట్ 2026 అని క్లిక్ చేయండి. నీట్ 2026 మనకు ఫస్ట్ వస్తుంది చూడండి, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ అని. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన చూడండి అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఫర్ నీట్ 2026, అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ ఫర్ ది అప్లికేషన్ ఆఫ్ నీట్ 2026. దీన్ని క్లిక్ చేయండి. ఏమి ఇచ్చారో మీకు తెలుస్తుంది క్లియర్గా. ఒక పేజీ ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఇది 12th రోజు ఇచ్చారు యాక్చువల్గా ఇది నోటీస్. ఓకే, ఈ సిటీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈజ్ కండక్టింగ్. ఓకే, ఇది సిటీ సెంటర్ గురించి. అయితే ఎన్ని సిటీస్ ఉన్నాయంటే 552 సిటీస్ ఉన్నాయి అండ్ అబ్రాడ్ 14 సిటీస్ ఉన్నాయి. మే 3న మనకి ఎగ్జామ్ జరగబోతుంది. 2 to 5 PM జరగబోతుంది. పెన్ అండ్ పేపర్ జరగబోతుంది. ఇది మనందరికీ తెలిసిందే. ఓకేనా. సో మీ యొక్క అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన చూడండి. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు చెక్ డౌన్లోడ్ దేర్ ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ నీట్ యూజింగ్ దేర్ అప్లికేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది అడ్మిట్ కాదని వెరీ క్లియర్గా చెప్పారు. ఇది హాల్ టికెట్ కాదు, ఎగ్జామ్ సిటీ మాత్రమే. సెంటర్ సిటీ ఎక్కడని, ఆ సిటీలో మళ్ళీ మీకు ఏ కాలేజీ ఎక్కడ పడ్డది అనేది తర్వాత చెప్తారు. అది హాల్ టికెట్లో. ఇప్పుడు హైదరాబాద్ పడ్డది అనుకోండి, హైదరాబాద్లో ఉప్పల్ పడ్డదా, నారాయణగూడ పడ్డదా, హిమాయత్ నగర్ పడ్డదా, మాదాపూర్ పడ్డదా అనేది అక్కడ ప్లేస్ అనేది మనకు హాల్ టికెట్లో వస్తుంది. సో అది మీకు ఇంకేమైనా డౌట్ ఉండి మీకు సిటీ అసలు ఎగ్జామ్ సిటీ చూపించట్లేదు, మాకు అసలు నీట్ అప్లికేషన్ రిజెక్ట్ అయింది ఏమైనా డౌట్ ఉంది అది ఇది అనుకుంటే మీకు ఇక్కడ నెంబర్ ఇచ్చారు. కాంటాక్ట్ 01140759000కి లేదా 01169227700కి కాల్ చేయండి. లేదా మెయిల్ ఎవరికి చేయాలి అంటే NEET NEET UG 2026@nta.ac.in మెయిల్ చేయండి. ఎందుకంటే ఒక 0.5% 1% అన్న కొద్దిమందికి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే వీళ్ళకి కాంటాక్ట్ కావచ్చు అనమాట ఇది. ఓకేనా. సో ఎక్కడ చూసుకోవాలి సార్, మేము ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అని మీకు డౌట్ వస్తుంది కదా. ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీకు ఇక్కడనే ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇదన్నా క్లిక్ చేయండి, అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఫర్ నీట్. లేదంటే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఫర్ నీట్ ఎక్కడ క్లిక్ చేసినా వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు కింద కన్ఫర్మేషన్ పేజ్ కూడా ఇచ్చింటుంది. సో ఇక్కడ ఇలా వస్తుంది. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, ఎంటర్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాలి. ఈ సెక్యూరిటీ పిన్ సబ్మిట్ కొడితే మీకు వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు వస్తున్నాయి చూడండి. చాలామంది స్టూడెంట్స్కి వచ్చింది సార్ మాకు హైదరాబాద్ పడ్డది, బెంగళూరు పడ్డది, కొద్దిమంది డిఫరెంట్ ప్లేసెస్ ఉంటారు కదా. సో వాళ్ళకి ఆ సిటీ పడ్డదని చెప్తున్నారనమాట. ఒకవేళ ఇందులో మీరు పాస్వర్డ్ ఏమన్నా మర్చిపోతే ఏం టెన్షన్ పడకండి, ఫర్గెట్ పాస్వర్డ్ అని కొట్టండి. ఫర్గెట్ పాస్వర్డ్ అని కొడితే మీకు మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది. ఫర్గెట్ పాస్వర్డ్ అని కొడితే ఎవరైనా మర్చిపోతే. సో ఇక్కడ 3 బాక్సెస్ ఉంటాయి. న్యూ క్యాండిడేట్కి ఇది లేదు, కొత్త ఎవరు చేసుకునేది లేదు. బట్ ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి ఎవరికన్నా పాస్వర్డ్ మర్చిపోతే. అయితే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినా తెచ్చుకోవచ్చు, పాస్వర్డ్ మర్చిపోయినా తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎలా చూడండి, ఫర్గెట్ అప్లికేషన్ నెంబర్. సార్ నా అప్లికేషన్ నెంబరే మర్చిపోయినా అంటే దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఓకే, ఎంటర్ క్యాప్చా, ఇలా గెట్ అప్లికేషన్ నెంబర్. ఇవి అప్లికేషన్ నెంబర్ వస్తుంది అనమాట. ఎవరికి వస్తుంది అంటే మీ మొబైల్ నెంబర్కి వస్తుంది, లేదా మీ మెయిల్ ఐడికి రావచ్చు అనమాట. సో ఇలా మీరు ట్రై చేయొచ్చు. సార్ నేను పాస్వర్డ్ మర్చిపోయినా సార్ అంటే, పాస్వర్డ్ మర్చిపోయినా అంటే ఇక్కడ యూజింగ్ సెక్యూరిటీ క్వశ్చన్ ఇట్స్ ఆన్సర్ యూ చూజ్ డ్యూరింగ్ ఫామ్ ఫిల్లింగ్. మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏమన్నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా ఉంటే
ఇది క్లిక్ చేయండి. లేదు యూజింగ్ ఏ వెరిఫికేషన్ కోడ్ సెంట్ వయా టెక్స్ట్ మెసేజ్, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి వచ్చేస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేసి కంటిన్యూ కొడితే పాస్వర్డ్. సో ఇలా మీరు పాస్వర్డ్ మర్చిపోయినా, అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినా తెచ్చుకోవచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ సిటీ తెలుసుకోండి. ఏముంది సార్ మేము అప్లై చేసినా మాకు ఇక్కడనే పడుతుంది కదా అనుకోకండి. 90% మీరు అనుకునేదే జరగవచ్చు, కానీ ఒక 10% చాలా దూరం పడ్డప్పుడు మీరు ప్యానిక్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? సిటీ మీకు మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, మీకు ఎక్కడో దూరం పడ్డది, ఆదిలాబాద్ లేదంటే ఎక్కడో వేరే దగ్గర చాలా దూరంలో పడ్డది అనుకోండి, మీరు కొంచెం అలర్ట్ అవుతారు. ఓకే, అంత దూరం పడ్డది కదా ఎగ్జామ్, మీరు రెడీ అయి ఉంటారు. సో ఖచ్చితంగా చెక్ చేసి పెట్టుకోండి. మై డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. May 3 ఎగ్జామ్. ఈసారి పేపర్ కూడా అంత ఈజీ అయితే ఏం రాదు. టైం కిల్లింగ్, మీకు టైం సరిపోలేదు అనే వర్డ్ లాస్ట్ ఇయర్ అయితే 90% స్టూడెంట్స్ తోటి విన్నా. సో మీరు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకున్న టైంలో బబ్లింగ్ టైంని రిమూవ్ చేసి ఎగ్జామ్లో ఫాస్ట్గా కంప్లీట్ చేసేటట్లు పెట్టుకోండి. ఐ హోప్ మీరు చాలా బాగా వర్క్ చేసి ఉంటారు, ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా. స్పీడ్ మాత్రం మెయింటైన్ చేయండి. లేదు సార్ నేను ఒక క్వశ్చన్ని 5 నిమిషాలు చేస్తా అంటే మాత్రం మీకు చాలా కష్టం అవుతుంది, రిజల్ట్ రాదు. సో మీ ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఇప్పుడు మీ కాలేజీలో ఎగ్జామ్ పెడుతుంటారు కదా, అక్కడ టైం మేనేజ్మెంట్ని ప్రాక్టీస్ చేయండి. ఒక 10 నిమిషాలు ముందే కంప్లీట్ అయ్యేటట్లు ప్రాక్టీస్ చేయండి. ఎన్ని బిట్స్ వస్తే అన్ని బిట్స్, అంతేగాని నాకు ఒక్క బిట్కి 5 నిమిషాలు ఇస్తా 10 నిమిషాలు ఇస్తా అంటే మాత్రం మీకు చాలా తక్కువ స్కోర్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. ఇది మీ పేరెంట్స్ ఎవరైనా పేరెంట్స్ ఉంటేనే మీ పిల్లలకి చెప్పండి. ఖచ్చితంగా టైం మేనేజ్మెంటే కీ రోల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లల్లో. టైం మేనేజ్మెంట్, టైం తోటే ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది ఎగ్జామ్లో స్టూడెంట్ మీద, ప్యానిక్ అవుతారు. సో ఆ టైం మేనేజ్మెంట్ కరెక్ట్ చేయాలి. టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే సింపుల్గా ఎగ్జామ్ అంతా అయిపోయినాక పేపర్ అయిపోయినా కూడా ఒక 2-3 నిమిషాలు మిగిలిందంటే అది టైం మేనేజ్మెంట్ మీకు పర్ఫెక్ట్ ఉన్నట్లు. అంతేగాని ఒక కెమిస్ట్రీకే నేను 2 గంటలు తీసుకుంటా, బయోకి 2 గంటలు తీసుకుంటా అంటే మాత్రం కుదరదు. సో ఒక బిట్ ఒక 1 మినిట్ లోపలనే, బయో అయితే 40 మినిట్స్లోనే కంప్లీట్ చేసేటట్లు ప్లాన్ చేసుకోవాలి. కెమిస్ట్రీ అయితే 50 మినిట్స్లోనే కంప్లీట్ చేసేటట్లు ప్లాన్ చేసుకోవాలి. రిమైనింగ్ టైం ఫిజిక్స్కి ఇవ్వాలి. ఫిజిక్స్ కొంచెం ఎక్కువ టైం ఇస్తే మీకు ఖచ్చితంగా ఎక్కువ బిట్స్ అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో టైం మేనేజ్మెంట్ ఫాలో కాకుండా మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే మాత్రం దెబ్బతినే ప్రమాదం ఉంది మై డియర్ స్టూడెంట్స్. జాగ్రత్తగా టైం మేనేజ్మెంట్ చేయండి. ఎగ్జామినేషన్ సిటీ మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇంకేమైనా అప్డేట్ ఉంటే మాత్రం నేను మీకు ఇమీడియట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మన వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.